ఏమండి, నేను నిన్నొకటి అడుగుతాను, చెప్తారా? అడుగు, చెప్తా. ఒకవేళ మనం పైకి పోయాక స్వర్గంలో కూడా ఇలా భార్యాభర్తలుగానే ఉంటాం కదండి? అప్పుడు అది స్వర్గం ఎందుకైతుంది? అంటే నరకమా? అంటే నేనంత ఇబ్బంది పెడుతున్నానా నిన్ను? ఏమ్మా, వారం రోజుల తర్వాత స్పృహలోకి వచ్చావు. ఇంతకీ నేను ఉదయం సాయంత్రం వేసుకోమని చెప్పిన టాబ్లెట్లు అన్ని ఒకేసారి ఎందుకు వేసుకున్నావు? అబ్బే ఏమీ లేదు డాక్టర్, నా ఒంట్లో ప్రవేశించిన వైరస్ కి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. ఏందదినా, అందరిళ్ళల్లో కుక్కను పెంచుకుంటారు, నువ్వేంది ఈ నక్కను పెంచుకున్నావు? అదా, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు నక్కతో ఒక తొక్కితే మంచిదని మా వారి ఉద్దేశం వదిన, అందుకే నక్కను పెంచుకుంటున్నారు. బేబీ, నీకు శాకాహారం ఇష్టమా లేదా మాంసాహారం ఇష్టమా? నాకు ముత్యాల హారం ఇంకా రత్నాల హారం కూడా ఇష్టమే బంగారం. అరే రవి, నేను ఒకటి ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. టాబ్లెట్ స్ట్రిప్ లో 10 టాబ్లెట్లు మాత్రమే ఎందుకుంటాయో చెప్పు. అప్పట్లో రావణుడికి తలకాయ నొప్పి లేస్తే 10 టాబ్లెట్లు అవసరం అయ్యేవనుకుంటా టీచర్. అందుకే అప్పటి నుండి ఆ 10 టాబ్లెట్ల స్ట్రిప్ విధానమే అమలులో ఉంది ఇప్పటిదాకా. ఒరే చింటూ, విదేశాల్లో 15 ఏళ్లకే పిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు తెలుసా? అదేంటి సార్, వాళ్ళకి అంత టైం పడుతుందా? అదే మన దగ్గర అయితే ఏడాదికే పరుగులు పెడతారు పిల్లలు.